నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చెట్టి గ్యాంగ్ తో నా ఇంటిపై దాడి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు $80 కోట్లకు పైగా రైతులకు బోనస్ బాకీ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ భక్తులతో కిటకిటలాడిన ఓదీల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అభిషేకాలు పట్నాలు బోనాలు కోడె మొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జి మంత్రివర్యులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారితో పాటు ఇతర ముఖ్య నేతలతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎలాంటి ప్యానెల్ను ప్రకటించలేదని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల ప్రచారం అవుతున్నట్టు మా ప్యానెల్కి మంత్రుల అండ దండ ఉందని, అర్బన్ బ్యాంకులో చైర్మన్ సీటును కైవసం చేసుకోబోయేది వారే అని, వస్తున్న ప్రకటనలను అర్బన్ బ్యాంకు ఓటర్లు నమ్మవద్దని, ఇది పూర్తిగా అసత్య ప్రచారమని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 కోట్లకు పైగా రూపాయలు రైతులకు బోనస్ డబ్బులు బాకీ ఉన్నారని, వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులను పూర్తిగా చెల్లించిన తర్వాతే వరి కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరి కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతుందని నిప్పులు చెరిగారు. మరి మీరు ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఎవరి పక్షాన పనిచేస్తారు? మీకు మీరు సంకలు గుద్దుకొని మేము బాగా చేస్తున్నాం అని చెప్తే సరిపోద్దా? చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల పట్టి ఉంటే పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 80 కోట్ల రూపాయలు మా పేద రైతులకు రావాల్సినటువంటి ఈ డ్యూ ఏవైతే ఉందో వెంటనే ఈ కొనుగోలు ప్రారంభించే ముందే వాటిని రిలీజ్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా, మీరు చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తున్నాం. ఇలా బాకీ కార్డు వంచితే మీ మీద ఏదో పెయి మీద దెబ్బలు పడ్డట్టు ఫీల్ అవుతున్నారు ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి. ఈ బాకీ నిజమే కదా? ఇప్పుడు నేను చెప్పిన బాకీ తప్ప? పెద్దరికాలకు పోయి ఓట్లు దండుకోవడానికి, అధికారం రావడానికి మరి ఆ రోజు మీరు రైతు భరోసాని దాని పేరు మార్చి 15,000 అంటిరి. ఇక రేపో మాపో అయితే 2 ఏళ్ళు గడుతుంది కదా. ఇక మీ పుణ్యకాలం కూడా ఇంకో 2.5 ఏళ్ళు అయితే ముగుస్తుంది. ఇక మరి ఎప్పుడు ఇస్తారు? వీయక ముందే ఇవి అమ్ముతా కూడా ఈ బోనస్ వస్తుందా రాదనేటువంటి మరి అనుమానాలతోటి, ఆవేదనతోటి ఉన్నారు. కాబట్టి తక్షణమే పాత బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతుల ధాన్యం నుంచి 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తే, ఏదో కారణంతో కట్ చేస్తే ఆ రోజు మరి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బదనాం చేశారు కదా. మరి ఇయ్యాల గదే కథ నడుస్తుంది కదా. లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పు. ఆనాడు ఎవరి జేబులకు పోతున్నామని అడిగినావు కదా. మరి ఇలా నీ జేబులకు వస్తున్నాయా, మీ ముఖ్యమంత్రి జేబులకు పోతున్నాయా, ఎవరి జేబులకు పోతున్నాయో సమాధానం చెప్పాలి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయలేక రాజకీయ లాభం కోసం తనపై నిరాధార కేసులు పెట్టించి చెడ్డీ గ్యాంగ్తో తన ఇంటిపై దాడి చేయించారని అన్నారు. కుటుంబ సభ్యులను దూషించారని, హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేత జీవి రామకృష్ణారావుతో కలిసి సిఐని కలిసిన రసమే ఫిర్యాదు చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. 14/10/2025 రోజున ఎక్స్ఎమ్మెల్యే రసమయ్య గారిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది.
దానిలో వివరాలు ఏంటంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు తిట్టి తన ఫోన్ డైరెక్ట్ ఆడియో రికార్డ్ చేసి తన పర్సనల్ ఫోన్కు వాట్సాప్ పెట్టడం ద్వారా నేను మానసికంగా హర్ట్ అయినా నన్ను ఇన్సల్ట్ చేసేది నేటి కాంటెంట్స్తో తర్వాత ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఆడియో రికార్డ్ కూడా డిలీట్ చేసిండు. సో ట్యాంపరింగ్ ఎవిడెన్స్ అని కూడా కొన్ని కాంటెంట్స్తో ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రసన్నయ్య గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, అపియరెన్స్ నోటీసు. అంటే మీరు ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తిగా తెలియపరచిన దాని మీద ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ప్రసన్నయ్య గారు. సో ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీసు సర్వ్ చేశాను. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి భాష, మా మీద చేసినటువంటి దాడులను పురస్కరించుకొని ఆయన మా మీద ఎలాంటి అభియోగం మోపిండో అది నిరాధారమైన అభియోగంతో ఆయన కేసు పెట్టిస్తే అన్ని వాస్తవాలను కూడా మేము పిన్ టు పిన్ మాట నుంచి మాట ఖచ్చితంగా ఇలా మా పార్టీ అధ్యక్షులు జీవన్ గారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకొని ఆయన మాట్లాడిన మాటలన్నింటిని కూడా మేము ఇచ్చినాం. అది కూడా తొందరలో ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది. రేపు కేసు నమోదు అవుతా ఉన్నది. రేపు చట్టపరంగా ఎవరు ఏంది అనేది రేపు కోర్టులో తేలిపోతుంది. సవాల్ విషయంలో దిగినం బరాబర్ వచ్చినా బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్కువ కూడా వెనుకబేయట్లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు, నా శక్తిని నువ్వు వెలగట్టలేవు, కానీ మేము సంస్కారవంతులము. నువ్వు మా ఇళ్ల మీద దాడి చేయించినా కూడా ఇలా నీ దగ్గరికి రాలేదే, మేము కనీసం నేను ఒక పల్లెతు మాట కూడా అనలేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకో. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలకు మిగిలింది కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా 4 సార్లు నిన్ను ఓడించి 4వసారి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని, ఉల్టా కేసులతోని, ఈ బూతులతోని నువ్వు అభివృద్ధి సాధించలేవు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం సాయంత్రం కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ గణేష్ నగర్కు చెందిన కట్కోజివాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న హోండా షైన్ TS22 7090 బైక్ను తనిఖీ చేయగా ఆ వాహనంపై ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు ఉల్లంఘన పెండింగ్ చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ చలాన్లకు సంబంధించిన మొత్తం 29,560 రూపాయలు జరిమానా బకాయి ఉన్నట్లు వెల్లడైంది. వాహన యజమాని కిరణ్ కుమార్ రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న సమయంలో తనిఖీలో పట్టుబడినట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు భారీ మొత్తంలో జరిమానాలు బకాయి ఉన్నందున ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి వెల్లడించారు. కరీంనగర్లో ఫండస్ స్కూల్ ఆవరణలో రాష్ట్ర స్థాయి కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాలకు చెందిన రాజమల్లు కరాటా మాస్టర్ మాట్లాడుతూ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడలోని రాజా రామలింగేశ్వర గార్డెన్లో డిసెంబర్ 7న రాష్ట్ర స్థాయి 1 లెవెల్ కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరారు. ఆల్ స్టైల్స్ కుంగ్ఫు కరాటే తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ డిసెంబర్ 7న వేములవాడలో జరగబోయే వీర కుంగ్ఫు కరాటే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ 2025ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. రాజమల్లు మాస్టర్ ఫ్రమ్ మంచిర్యాల్ ఆల్ స్టైల్ కుంగ్ఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ సెక్రటరీగా ఈరోజు ఫండస్ హై స్కూల్లో జనరల్ వార్డ్ మీటింగ్తో పాటు మా యూనిటీ అండ్ వీరా కుంగ్ఫు అకాడమీ నుండి మాస్టర్ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ ఫస్ట్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వేములవాడలో రాజా రామలింగేశ్వర స్వామి గార్డెన్లో ఈ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో
కరాటే, కుంఫు అనే భాగాలలో చాలామంది విద్యార్థులు వచ్చేసి ఇప్పుడు సెప్టెంబర్ 7న డిసెంబర్ 7వ తారీఖున రామలింగేశ్వర గార్డెన్ వేములవాడలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మా ఆల్ స్టైల్స్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ నుండి మాస్టర్స్ పిల్లలతో పాటు వచ్చి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు నేరల శ్రీధర్ గౌడ్, ఆల్ స్టైల్ కుంఫు యూనిట్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్. మరియు వీరా కుంఫు ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్ర స్థాయి కరాటే కుంఫు పోటీలు వేములవాడలో రాజలింగేశ్వర గార్డెన్లో వేములవాడలో జరగబోతున్నాయి. దీనికి మా యూనిట్ తరఫున మాస్టర్సు అండ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మరియు కరాటే వాళ్ళు కూడా పాల్గొని విజయవంతం చేయగలరు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల నిస్తుల్లాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిస్తుల్లాపూర్ స్టేజ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడిమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సథయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల ముండయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమర్తి గ్రామంలో ఉమామహేశ్వర్ల బాలాంజనేయ స్వామి దేవాలయంలో పంచాయతన ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాలు 3 రోజుల పాటు గణపతి పూజ, శివ పంచాయతన ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం గ్రామస్తులచే నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం దంపతులు పాల్గొని స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం మహిళలు మంగళ హారతులు తీసుకొచ్చి స్వామివారిని ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన దాత ఏనుగు భారతి దుబ్బారావు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆస్తిక భక్త మహాదులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, మన కోలమర్తి గ్రామమందు 3 రోజుల పాటుగా శివ పంచాయతన గజ శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటుగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనంతో ప్రారంభమై మొదటి రోజు సాయంకాలం భగ్య ప్రతిష్ఠ, లక్ష్మీ గణపతి హోమము, రెండవ రోజు రుద్రహోమము, నవగ్రహ హోమము, మూడో రోజు మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ పరమేశ్వరునికి అనుగ్రహం చేత ఆస్తిక భక్త మహానులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు, ధనధాన్య పుత్ర సంతతి వంశాభివృద్ధి ఉండుగాక అని కోరుతూ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. గ్రామంలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలోని శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ 3 రోజులు అత్యంత వైభవంగా వేదమూర్తులైన బ్రాహ్మణులచే ఈ పూజలు నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళ ఆఖరి రోజుగా యంత్ర ప్రతిష్ట, అది కాగానే ప్రాణ ప్రతిష్ట చేసుకొని
ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు భక్తులు వినియోగించి స్వామివారి యొక్క కృప కటాక్షాలు భక్తుల మీద వెదజల్లాలని పరిపూర్ణంగా కోరుకుంటూ బెజ్జంగి మండలం శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో ఆదివారం భక్తి పారవశంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతాన్ని స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రద్ధా భక్తులతో నిర్వహించగా అసంగనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 చిదానందగిరి స్వాముల వారి ఆశీస్సులతో కార్యక్రమం ప్రారంభమైంది. వ్రతంలో మొత్తం 25 మంది దంపతులు పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాలు పొందారు. పూజారులు శాస్త్రోక్తంగా వ్రతకర్మ నిర్వహించగా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో మంత్రోచ్చరణతో పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భజనలతో హారతులతో భక్తి రసమయ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వ్రతాంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ నాయకులు మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం, ఐక్యత, దాతృత్వం పెంపొందించడానికి ఇలాంటి సామూహిక వ్రతాలు ఆచరించడం అవసరమని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. మాకు స్వామి చిదానందగిరి స్వామి వారు 20 ఏళ్ల నుంచి మాకు పరిచయం. ఆధ్యాత్మికంగా ప్రతి ద్వాదశి నాడు ప్రతి నెలకు ఒకసారి సత్సంగం బెజ్జంగి చిదానందగిరి స్వామి వారి యొక్క ఇంటికాడ ప్రతి నెల సత్సంగం నిర్వహిస్తున్నారు. వారికి మేము ఎన్నో రోజుల నుండి మేము సత్సంగానికి రావడం జరుగుతుంది. మాకు స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని సర్వదా భగవంతుని వేడుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామారెడ్డి వైద్యులు డాక్టర్ షేక్ మక్బుల్ అలీ, ఎండి అనస్థెషియా, డాక్టర్ షమీనా మహమ్మద్, ఎండి జనరల్ ఫిజిషియన్ దంపతుల కుమారుడు షేక్ జిసాన్ అలీ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. సుమారు 50,000 రూపాయల విలువ గల మందులు, టానిక్స్, టాబ్లెట్లు వృద్ధులకు అందించారు. దీంతో పాటు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మక్బుల్ మాట్లాడుతూ గురువుగారైన నరసయ్య సార్ అందిస్తున్న వృద్ధుల సేవా కార్యక్రమంలో నాకు వారి శిష్యుడిగా అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. కామారెడ్డి నుంచి వచ్చి మా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వైద్య సేవలు చేసి మానవత్వాన్ని చాటినందుకు అభినందనలతో పాటు ఆశ్రమ నిర్వాహకులు నంది అవార్డు గ్రహీత మల్లుగారి నరసయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. 10వ తరగతిలో మాకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. సో ఆ రిలేషన్ తోటి నేను ఇక్కడ ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా పెద్ద అబ్బాయి జిషాన్ అలీ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాను. దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇవన్నీ సర్వీస్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇట్లాంటి అదృష్టాన్ని మళ్ళీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వారి పెద్ద కుమారుడైనటువంటి జిషాన్ అలీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ మక్బూల్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కామారెడ్డిలో ప్రముఖ వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి వారి సతీమణి గారు ఈ ప్రాంతంలో వారు అందించి వారు వైద్యులకు ఈ విధంగా చేయుతను మరియు ఈ సహాయాన్ని అందించినందుకు వృద్ధులకు మన వృద్ధులందరి తరపున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఆనందంగా, ఉత్సాహంగా వారి యొక్క వైద్య సేవలు అనేటువంటిది ముందుకు సాగాలని, వారి బృందమంతా కూడా ఇట్లాంటి సేవల్లో పంచుకునే విధంగా వారికి ధైర్యాన్ని, శక్తిని మరి నమ్ముకున్నటువంటి దైవం ప్రసాదించాలని కోరుతూ నేను హృదయపూర్వకంగా మంచి సేవలు అందించినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక ఇంటి యజమాని కులపిచ్చితో
టూలెట్ బోర్డు దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్సీ ఎస్టీలకు నో అని టూలెట్ బోర్డు పెట్టిన ఉన్న షట్టర్ యజమాని నారాయణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ గోష్కి శంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు ఫిర్యాదు చేశారు. అలాంటి వారి కోసం మా ప్రభుత్వాలు కుల వివక్షను పారద్రోలేందుకు ప్రతి నెలలో ఓ రోజు పౌర హక్కుల దినం పేరిట సహపంక్తి భోజనాలు లాంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో పేరుకుపోయిన వివక్ష పోవడం లేదన్నారు. కావున మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నారాయణపై చట్టపరమైన కఠినమైన చర్యలు కేసులు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు ఎడలి గణేష్, ఎంఆర్పీఎస్ నాయకులు జాకనపల్లి చింటూ తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమేది అంటే నార్వే అని టక్కున చెప్తాం. సూర్యుడు అస్తమించిన దేశమేది అంటే ఫిన్లాండ్ అని చెబుతాం. మనకున్న జనరల్ నాలెడ్జ్ని చూసి మురిసిపోతాం. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడు ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నమ్ముతాం. అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్కముఖం పెడతాం. అవును, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరగని ఓ గ్రామం ఉంది. అందుకే ఆ గ్రామం 3 జాముల గ్రామంగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో కొలువైన ఆ గ్రామం అక్కడ విశేషాలేంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక. అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే 3 జాముల కొదురుపాక. ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కొలువై ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు, చెట్లు, చుట్టూ 4 కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది. శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది. చుట్టూ ఉన్న పాముల బండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట, ఈ 4 గుట్టలు కొదురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం 8 గంటలకు, పడమటినే ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా 4 గంటలకే అవుతుంది. దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి. ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. రోజుకు 24 గంటలు, సగటున 3 గంటలకు ఒక జాము. ఇలా రోజును 8 జాములుగా విభజించారు పెద్దలు. అయితే సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు అస్తమించే వరకు 12 గంటలను దేశమంతా 4 జాముల జీవనం కొనసాగిస్తే కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి 3 జాములతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండడంతో ఇక్కడి ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు. జీవితం గడిపే వాళ్ళని సిటీలో చూస్తుంటాం. కానీ కొదురుపాక గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది. కారణం ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలి.
ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు. అక్కడ ఆలస్యంగా లేవలసిందే. టైం అవుతుందని మాటిమాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా, కాసేపు ఆగి పని మొదలు పెడదామనుకుంటే అది కూడా కుదరదు. ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ, పైగా త్వరగా చీకటి పడిపోతుంది. కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ లేని విచిత్రంగా మా కుదురుపాక ఊర్లో పొద్దున్న మార్నింగ్ 9 గంటలకే మాకు తెల్లారుతుంది. అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు 9 గంటలకు తెల్లారుతుంది. సాయంత్రం 3 గంటలకే పొద్దుకుతుంది మాది. అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటి ఊరు ఎక్కడా లేదు. 3 గంటలకే కుదురుపాకలో పొద్దుగుతుంది. అదేవిధంగా ఈ పడమర రంగనాయకుల స్వామి గుట్ట చేయడం వలన 3-3:30 వరకే తూర్పున గొల్లగుట్ట చేయబట్టి పొద్దున 8:30-9 గంటలకు ఉదయిస్తుంది. అదేవిధంగా దక్షిణాన పామణ గుట్ట చేయబట్టి కూడా అదవుతుంది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చుట్టాలకు సుతా అది ఈ గుట్టను చూసుకుంటేనే నీడకు చూసుకుంటే ఏం చేస్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు. టైం చూసుకుంటేనే మనకు ఇది 3 అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇటు చూసేటోళ్ళకి ఏమవుతుందంటే 4:30, 5-6 గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని. అయితే ఎందుకంటే దాన్ని చూడటం మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర గల ఊరే మాది. ఎందుకంటే ఇది ఇటు పామణగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి లోయకుంట అనే చెరువు ఉన్నది. అదే రంగనాయకుల గుట్ట పక్క పొంటి మంచి 2 దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి, శివాలయం ఉన్నది, హనుమాన్ గుడి ఉన్నది, పక్క పొంటి ఒక చెరువు ఉన్నది. ఈ 2 గుట్టల నడుమ ఈ వీటితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి, చిన్న విలేజ్, ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడ్డట్టు ఉంటుంది ఎప్పటికి చూసినా కానీ. గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి, నంబుల అద్రీశ్వర స్వామివారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని బాగు చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నంబులాధీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి. ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం 4ంటికే చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు. ఈ 3 జాముల కుదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం. దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు. రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ దేవునిపల్లికి తీసుకెళ్తారు. విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మన సుల్తానాబాద్ మండలంలో కుదురుపాక అనే గ్రామంలో లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం ఉంది. అక్కడ లక్ష్మీ నంబులాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండపైన నివసిస్తూ ఉండేవాళ్ళు. నంబులు అంటే పూజారులు, 108 మంది శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నంబులాద్రి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కుదురుపాక గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే నంబులాద్రి స్వామి క్షేత్రానికి కుదురుపాక గ్రామానికి మధ్యలో ఒక బాగుంటుంది. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెడ్డి గ్యాంగ్తో నా ఇంటిపై దాడి. మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు. $80 కోట్లకు పైగా రైతులకు బోనస్ బాకీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్. భక్తులతో కిటకిటలాడిన ఓదీల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. అభిషేకాలు, పట్నాలు, బోనాలు, కోడె మొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్.
నమస్తే.